Hey buddies, welcome to Analytic Tutor. This side Jatin. So I think you people are doing great. So if you are new to our channel, so please subscribe to our channel. So this side Jatin is certified anesthesia assistant. సో ఎవరైతే పారామెడికల్లో జాయిన్ అయిదాం అనుకున్నాం బట్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో అర్థమైతే లేదు అనే వాళ్ళకి ఈ వీడియో. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ వై షుడ్ ఐ వాచ్ దిస్ వీడియో, సో ఎందుకు చూడాలనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఏంటంటే, సో నువ్వు ఒక కోర్స్ చూస్ చేసుకుంటున్నావు. సో బైపీసీ చూస్ చేసుకున్నావు అంటేనే ఒక సాహసం అని చెప్పాలి. సో బైపీసీ చేసుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్ కావాలి, అగ్రికల్చర్లో కావాలి, బీ ఫార్మసీ చేయాలని లేదు కదా. సో పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో పారామెడికల్ కోర్సెస్లో కూడా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. అండ్ మనకి పారామెడికల్లో కూడా చాలా డిఫరెంట్ కోర్సెస్ అవుతున్నాయి. సో ఈ కోర్సెస్లో ఏ కోర్స్ని చూస్ చేసుకోవాలి అండ్ వై టు చూస్ పారామెడికల్. సో ఇన్ మై ఒపీనియన్ ఒక సిచ్యువేషన్ గుర్తేస్తాం, మీకు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. సో కోవిడ్ అప్పుడు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినాయి. బట్ ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉన్నది చేసిర్రు. అండ్ ఇది ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్. సో హెల్త్ కేర్ వర్కర్స్కి డిమాండ్ ఎప్పుడు కూడా ఉంటుంది. అండ్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ కోవిడ్, సో కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అయినాయి. అండ్ అన్ని వర్క్స్ కూడా కొన్ని కంపెనీస్ మూసుకున్నారు. చాలామందికి వర్క్ ఏం లేకుండా పోయింది. సో చాలామంది వర్క్ లేకుంటున్నారు. సో చాలామంది వాళ్ళ జాబ్స్ అన్నీ పోయినాయి. బట్ హెల్త్ కేర్ వర్కర్స్కి డిమాండ్ అనేది పెరిగింది. అండ్ హెల్త్ కేర్లో మాత్రం ఎట్లాంటి ఏం కూడా కాలేదు. సో ఎట్లాంటి అన్సస్టైన్ కూడా కాలేదు. ఓకేనా. సో దట్స్ ద రీజన్ వై వి చూస్ పారామెడికల్. సో ఇన్ ఫ్యూచర్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనకి హెల్త్ ఇండస్ట్రీ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు. సో హెల్త్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే హెల్త్ ఇండస్ట్రీలో పారామెడికల్ కోర్సెస్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనం డిగ్రీ చేసినా కూడా అంత తొందరగా జాబ్ వస్తుందా అంటే తెలియదు. సో ఇఫ్ యూఆర్ పర్సన్ హూ వాంట్ టు పర్సూ పారామెడికల్, నీకు ఫ్యూచర్లో స్కోప్ ఉంటుందా అంటే నువ్వు పారామెడికల్ చేస్తే నువ్వు డిప్లొమా ఇన్ పారామెడికల్ చేసుకో, బీఎస్సీ ఇన్ పారామెడికల్ చేసుకో. అది నీకు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి, పక్కా ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్లో అయితే పక్కా జాబ్స్ అయితే ఉంటాయి. సో దట్స్ ఫర్ ష్యూర్. సో దట్స్ వై ఐఎమ్ ప్రిఫరింగ్ యూ టు చూస్ పారామెడికల్ కోర్సెస్. సో పారామెడికల్ కోర్సెస్లో చాలా కోర్సులు ఉన్నాయి కదా, మరి ఎట్లా చూస్ చేసుకోవాలి. సో ఎట్లా చూస్ చేసుకోవాలంటే దానికి కొన్ని కీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఆ కీ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేసుకుంటే మనం మన పారామెడికల్ కోర్సెస్ని పక్కాగా చూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ అవర్ క్యాపబిలిటీ, డిమాండ్. సో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెయిన్గా ఏంటంటే మనం ఈ కోర్స్ 4 years డ్యూరేషన్ చేయాలి. ఓకేనా. సో ఇంటర్న్షిప్తో పాటు 4 years డ్యూరేషన్ అయితే చేయాలి. సో డిప్లొమా అయితే 2 years డ్యూరేషన్ అయితే చేయాలి. అండ్ నాట్ ఎవర్ స్టడీ, నువ్వు చదువుతా అయిపోతే చదివి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఒక 30 to 40 years అనేది ఈ ఫీల్డ్ సర్వైవ్ కావాలి. సో దట్ నేనేం చెప్తా అంటే నువ్వు నీ పనిని నచ్చకుండా ఎట్లా చేస్తావు. ఓకేనా. సో నువ్వు నా పనిని నచ్చితే నువ్వు ఈజీగా చేయగలుగుతావు. సో ఇఫ్ యూ లవ్ దట్ వర్క్ యూ కెన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ దట్ ఫీల్డ్. సో నేను చెప్పేది ఏంటంటే నా సైడ్కి వెళ్ళి సో ఇప్పుడే మంచి ఆలోచించి ఇప్పుడే డెసిషన్ తీసుకో. సో ఏదో రష్లా సెలెక్ట్ చేసుకున్నంత మాత్రం తర్వాత నువ్వు ఆ వర్క్ నచ్చకపోయినా, ఆ వర్క్ ప్రాసెస్ నచ్చకపోయినా నువ్వు ఒక 30 to 40 years ఆ ఫీల్డ్ సర్వైవ్ కావాలి. ఓకేనా. సో నువ్వు నీ లైఫ్ని మొత్తం ఆ ఫీల్డ్కి ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు ఎండ్లకు పోయినా కూడా. సో పారామెడికల్ కోర్సెస్లో ఏ ఫీల్డ్ బాగుంటుందని చెప్పి నీకు నువ్వు డిసైడ్ కావాలి. ఓకేనా. సో కొన్ని కీ ఆస్పెక్ట్ డిస్కస్ చేద్దాం సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. సో మనం ఈ టాపిక్ మీద పారామెడికల్ కోర్స్ని ఎలా ఎంచుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే చేసినాం. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఆర్ఎల్స్ మీరు ఇక్కడ పాపప్ అవుతుంది ఐ బటన్ దగ్గర. సో అక్కడికి వెళ్తే మీరు ఈ వీడియో చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.